యేసయ్య తనకు ఎదుట ఉన్న ఆనందం కొరకు సిలువను సహిస్తున్నాడు. ఎంత బాధైనా సహిస్తున్నాడు, ఎన్ని దెబ్బలైనా సహిస్తున్నాడు, ముఖాన ఉమ్మి వేసినా సహిస్తున్నాడు, ఎదురు మాట్లాడలేదు. అవమానాన్ని నిర్లక్ష్యం చేసేశాడు. ఇవన్నీ ఎందుకు చేసావు ప్రభా అంటే, నేను ఇవి చేయకపోతే నా ఆనందం నేను పొందుకోలేను, అవి నాకు కావాలి అంటే ఇవి నిర్లక్ష్యం చేయాలి, ఇది భరించాలి, ఈ సిలువ భరించకపోతే అది నేను పొందలేను. ఈ రోజున మన వాట ఏంటో తెలుసా? మన ఎదుట యేసయ్య ఒక ఆనందంగా ఉండగలిగితే ఈ సిలువ ఈజీగా మనం దాటిపోగలము. హల్లెలూయా. ఈ సిలువను సహించకపోతే రేపు ఆనందం నువ్వు పొందలే. ఆనందం అంటే పరలోకంలో ప్రభు యేసయ్య మన కొరకు సిద్ధపరిచిన ఆనంద గృహం. ఆ అనుభవం పొందాలంటే ఇప్పుడు ఈ బాధ, ఈ వేదన, శ్రమ మనస్ఫూర్తిగా నువ్వు సహించాలి, అంగీకరించాలి. ఆమేన్. యేసయ్య ఈ ఘోరమైన ఈ శ్రమ, నిజానికి సైనికులు ఒక మనుష్య తత్వంతో కొట్టలేదు, మానవత్వం కలిగి కొట్టలేదు ప్రభుని, రాక్షసత్వంతో నిండిపోయారు. చర్మం అలా ఒలుచుకుని బయటికి వస్తుంటే వాళ్ళకి జాలి కలగలే. అయ్యో పాపం, కొంచెం దెబ్బ నెమ్మది కొడదాంలే అని ఆలోచన రాలే. ఎందుకు రాలేదంటే రాక్షసత్వంతో నిండిపోయారు. సైతాను తానే ఆ సైన్యాన్ని టార్గెట్ చేసుకున్నాడు, వాడిని కబ్జాలో పెట్టుకున్నాడు. కనుక వాడు ఉన్మాదులుగా మారిపోయారు. గొంతులు కోసిన, బాంబులు పెట్టి పేల్చిన, సంఘాలను ముక్కలు ముక్కలు చేసిన, నరికిన, చిత్రహింసలు చేసిన వాళ్ళు బాధపడరు. ఎందుకయ్యా వాళ్ళు బాధపడరంటే వాళ్ళు సాతాను కబ్జాలో ఉన్నారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మనుషులను చంపి దేవునిని సేవిస్తున్నాం అనుకునే రోజులు వస్తాయి అన్నాడు ప్రభు. ఎవరికైనా మాట తెలిస్తే టక్కన తీయొచ్చు. మనుషులను చంపి దేవుని సేవ చేస్తున్నామని చెప్పే రోజులు వస్తాయట. యోహాను సువార్త 16 రెండవ వచనం. వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేస్తారు. మిమ్మును చంపు ప్రతివాడు, మిమ్మల్ని చంపే ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. జిహాద్ అంటాడు. పొట్టలో బాంబులన్నీ కట్టుకుంటాడు, మందిలో దూరుతాడు, వాడు పేల్చుకుంటాడు, ముక్కలు ముక్కలైపోతాడు, మందిని చంపేస్తాడు. ఏందిరా బాబు అంటే మేము దేవుని సేవ చేస్తున్నాం. ఈ రోజులు అవి ఎక్కువగా విస్తరిస్తున్నాయి. కనుక నేను సంఘాన్ని హెచ్చరించడం నా వంతు, నా బాధ్యత. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్న ఈ రోజుల్లో మన ప్రాంతానికి వస్తే ఆశ్చర్యమేమీ లేదు. నేను చెప్పే సువార్త ఏమిటంటే, ఇవన్నీ జరుగుతున్నాయి కనుక నీ భక్తి స్థాయి పెరగాలి. అందరూ ఆమేనండి. దేనినైనా తట్టుకోగలిగిన కృపను పొందుకోవాలి. పిడిగుద్దులైన, దెబ్బలైన. ఒక సహోదరి మంచి సాక్ష్యం చెప్పింది, ప్రభు కొరకు ఏదైనా భరించాలి అని. నిజంగా ఆ కృప సమృద్ధిగా మనం పొందుకుంటే ఆ అద్భుత జీవితం చాలా ప్రత్యేకంగా ఉంటుంది.